మేము మాణికేశ్వరి మాత ఆశ్రమం ఉంటామండి. మేము 40 సంవత్సరాల సంది మేమే ఉంటున్నాము. మాణికేశ్వరి మాత పేరు మీదనే ఆశ్రమం చేయబడింది. దాంట్లో అంతకు మేము 40 సంవత్సరాలు చేస్తున్నాం. మా సొసైటీ 40 సంవత్సరాల నుంచి కూడా అమ్మ ఆజ్ఞతోటే అందులో నడుస్తుంది. దాంట్లో మధ్యలో ఒకరిని అంటే ఇన్ఛార్జిగా పెట్టడం వలన ఆయన ఏదో నేను వీరభవంతరాయలని కలికావతారం అని చెప్పేసి ఇవి డిక్లేర్ చేసుకొని పేపర్లలో ఆయన పేరు రాసుకుంటే ఆ అమ్మగారు ఎవరైతే మాణికేశ్వర మాత ఉన్నారో వాళ్ళని తీసేసినారు. వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయినారు. హైదరాబాద్లో 99లో వీరభవంతరాయలు నేను కలికావతారం అని చెప్పేసి ఇచ్చేసి వేరే వాళ్ళని కొట్టడం అవన్నీ చేయడం వలన ఆయన జైలుకు పోవడం జరిగింది. తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆయన బిడ్డలు, కూతుర్లు, ఆ కొడుకులు గిట్ట ఇది మాకు సంబంధించింది, మాకు అధికారం ఉంది అనేది కేసులు కూడా వేసినారు. కేసులలో కోర్టులలో నడుస్తున్నాయి. మనం ఇప్పుడు కబ్జాలో మనమే ఉంటున్నాము. 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎవరినైనా పక్క ఈ ఊర్లో కూడా అడగవచ్చు. ఈ గోశాల కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయాలు కానీ ఇవన్నీ కూడా మేమే కన్స్ట్రక్షన్ చేసి మేమే చేస్తున్నాం. ఇది పబ్లిక్ ప్రాపర్టీ, ఎవరికి ఇది కాదు, ఇది సొసైటీది, భక్తులది, అమ్మది. కాబట్టి అది మేమే ఉదయమే వాళ్ళు దాని మీద అటాక్ చేసి మమ్మల్ని అందరినీ బయటికి తోలేసి గేటుకు తాళం వేసుకొని మమ్మల్ని రాణిస్తలేరు. మేము పోలీసు వారిని కూడా అడిగినాం, అయ్యా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఇట్లా సంగతి అని అంటే వాళ్ళు ఇవాళ మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము కాబట్టి మీరు మళ్ళీ రేపు రండి అని అంటే మా కబ్జా పొజిషన్ పోతుంది, మేము ఇది ఉంటున్నాం కాబట్టి మేము మాకు రక్షణ కల్పించమని పోలీసు వాళ్ళని గిట్ట అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ, మేము కబ్జా లేదు, మీరు సెక్యూరిటీగా ఉండి మీరు చూసుకోవడానికే దానికి ఉంటుంది, ఇప్పుడు వచ్చేసి నాది అని మీరు అంటున్నారు. మీరు కూడా ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ అంటున్నారు కదా. అవును, అదే పబ్లిక్ ప్రాపర్టీ వాస్తవమే. కానీ పబ్లిక్ ప్రాపర్టీ కానీ ఏదైతే మొదట సొసైటీ ఎవరిదైతే ఉన్నదో అమ్మగారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, అమ్మగారి పేరు భక్తులు భూమి ఇచ్చినటువంటిది, అమ్మగారు పైసలు ఇస్తే అమ్మగారి యొక్క ఇది తోటి కొన్నటువంటిది, వాళ్ళకి సంబంధించింది ట్రస్ట్ విధానం ప్రకారంగా నడుస్తుంది. మా ట్రస్ట్ ఏదైతే ఉందో కమిటీ దాని నిర్ణయం ప్రకారంగా నడుస్తుంది. కానీ ఎవరో మధ్యలో వచ్చేసి మీకు ఫేర్ కమిటీ తీసుకొని నాదే ఉందని చెప్పేసి ఇది చేయడానికి లేదు కదా. అట్లా ఇది ఉంటే మేము కూడా ఏమంటున్నాము, నీకు ఇది ఉంది ఇట్లున్నది అంటే భక్తి ఉంటే మీకు ఒకవేళ కేసు ఇవి గెలిచినాము మీకు ఇది ఉంటే మీరు పోలీసుల ప్రొటెక్షన్ తీసుకొని వీపీ వేసుకొని దాని ద్వారా బెయిల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి రావచ్చు కదా. అంతేగాని అక్రమంగా వచ్చేసి మా మీద దాడి చేసి మమ్మల్ని ఎల్లగొట్టేసి ఇప్పుడు గోవులన్నీ నీళ్ళు కూడా తాగలేదు, అవన్నీ వెళ్ళిపోయినాయి, అవన్నీ బాధపడతాయి కదా, అవన్నీ చేస్తాయి కదా. పొద్దున్న నుంచి మేము పూజలు కూడా చేసుకోలేదు, అందులో దొరబడేసి ఇది చేస్తున్నారు, తాళాలు వేసుకొని ఎల్లగొడుతున్నారు. మా పిల్లలందరూ ఇంతకుముందు ఉన్నోళ్ళంటే ఎవరు భోజనం పెట్టాలి, ఎవరు ఉంటారు, సేవకులందరూ నిలగొట్టినారు కదా. మేమేమి ఆమె పెడితే వచ్చింది కాదు కదా. మేము ఎవరైతే మాణికేశ్వర మాత ఉన్నారో వారి తరఫున ఉన్నటువంటి వాళ్ళము. ఆమె నేను ఉన్నాము, నేను సేర్ కేకరు, ఆ కేకరు, ఈ కేకరు అని మాట్లాడితే ఎట్లయితుంది? ఆమె ఎప్పుడైనా వచ్చిందా ఇక్కడ? అసలు ఆమె ఉన్నదా? ఇప్పుడు ఎవరినైనా ఇక్కడ అడగండి, మీరు 40 సంవత్సరాల నుంచి ఈ ఊర్లే అడగండి. మేమే 40 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం. అసలు గంగాధర్ తప్ప అసలు ఉన్నోళ్ళు ఎవరు కూడా తెలియదు. అసలు వాళ్ళు ఎవరో వాళ్ళ ముఖాలు కూడా చూడలేదు వీళ్ళంతా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేసి మేమే ఉన్నాము, మేము చెప్తున్నాము, మీరు వచ్చినారు వెళ్ళిపోవాలని చెప్తే ఎట్లయితుంది? అది కాదు కదా. వాళ్ళకు ఉన్నటువంటిది ఇది ఉంటే పోలీస్ తోటి రావచ్చు కదా, మంచిగా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని రావచ్చు. ఇక ఇట్లా ఇప్పుడు తీయద్దు నువ్వు చూడండి, ఇట్లా ఇగో అలాంటివి తీసుకొని పోవడం. నేనేం చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారు, రికార్డు అక్కడ చూపెట్టడం ఇవన్నీ చేయడం మొదలు పెడుతున్నారు. మరి అక్కడ ఉన్నప్పుడు ఇది చేసుకోవాలి కదా, అట్లా కాదు కదా. ఇది చేసేసి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి రైట్ ఉంటే పోలీస్ దగ్గరికి పొమ్మనండి, దాంతో రైట్ తీసుకోమనండి, వాళ్ళ ద్వారా వచ్చి పోలీస్ మాకు చెప్తుంది, దాని తర్వాత మేము ఇది చేస్తాము, వెళ్ళిపోతాం. కానీ మాకు రైట్ ఉందని వచ్చేసి మా మీద కబ్జా చేసి ఎట్లయితే మెయిన్ గేటుకు తాళాలు ఉండవు. ఇప్పుడు దుర్గమ్మ గుడి తాళం బలగొట్టినారు, రూమ్లలో తాళం బలగొట్టినారు, డిస్క్ ఏది సీసీ కెమెరా డిస్క్ ఉందో అది తీసుకొని వెళ్ళిపోయినారు. నా ఫోన్ తీసుకొని మళ్ళీ అది స్విచ్ ఆఫ్ చేసేసి రూమ్లోకి వేసేసి తాళం వేసుకున్నారు. మళ్ళీ పోలీసు వచ్చిన తర్వాత మేము అక్కడే పెట్టినామని మళ్ళీ తాళం బలగొట్టినారు. ఇవన్నీ ఇది మాది ఆశ్రమం, మేము ఉంటున్నాం కబ్జాల 40 సంవత్సరాల నుంచి మేమే ఉంటున్నాం, 45 ఏళ్ల నుంచి. ఇప్పుడు కాదు, మా సొసైటీ చేస్తుంది, మాకు కమిటీ ఉంది, దాని ప్రకారం అమ్మగారి ఆదేశం ప్రకారంగా నడుస్తున్నాం. మేము ఎవరైతే మాణికేశ్వర మాత ఉందో సెంట్రల్ కమిటీ దాని ఆదేశం అనుసారంగా నడుస్తున్నాం. వాళ్ళకి ఆదేశం లేదు, ఏమీ లేదు. తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు దగ్గర 200-300 మంది వస్తారు. ఇప్పుడు అదంతా పెద్ద న్యూసెన్స్ అయ్యేటువంటి పరిస్థితి. దానికే మేమని ప్రొటెక్షన్ ఇమ్మన్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము వచ్చి ఇంత గొడవ పడ్డదానికంటే మీరు ఏదైనా ఉంటే అక్కడ చూసుకొని మాట్లాడుకోండి, ఇది చేసుకుంటే ఏమవుతుంది కదా. మేము అదే అడుగుతున్నాం. మాకేం ప్రొటెక్షన్ ఇవ్వండి, మీకుంటే అక్కడ పోండి, చూపెట్టి రండి, న్యాయంగా చట్టం ప్రకారంగా రమ్మని చెప్తున్నాము. చట్టానికైతే మేము వ్యతిరేకం చేస్తాలేము కదా. ఇది ఓంకార స్వరూపిణి శ్రీ 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 జగద్గురు బాలయోగిని మాణికేశ్వరి మాత ఆశ్రమం అండి. ఇది వ్యవస్థాపక పీఠాధిపతి మా ఫాదర్, మా నాన్నగారు.
దోమలపల్లి లక్ష్మీ నరసింహారావు గారు. వారు 1980లో ఈ ఆశ్రమాని కోసమని ఈ ల్యాండ్ కొన్న తర్వాత సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి కొంతమందిని అప్పుడు ఉన్న కమిటీ వాళ్ళని పెట్టి ఇది నడిపారు. 1983లో ఆయన మీద పెద్ద అటాక్ జరిగింది. దాని తర్వాత కూడా ఆయనే పీఠాధిపతిగా కొనసాగుతూ ఆయన చివరి శ్వాస దాకా కూడా ఆయనే పీఠాధిపతిగా కొనసాగారండి. దాని తర్వాత బైలా ప్రకారం ఆయన పెద్ద సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆశ్రమ పీఠాధిపత్యం వస్తుందని బైలాలో ఉంది. సో దాని ప్రకారం కమిటీ వాళ్ళు, నేను పెద్ద సంతానాన్ని కాబట్టి, మా తమ్ముడు కంటే నేను పెద్ద కాబట్టి నాకు ఆ వారసత్వ పీఠాధిపత్యం వచ్చింది. 99 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఆ వారసత్వ పీఠాధిపతిగానే కొనసాగుతున్నాను. ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి ఇక్కడ వ్యవస్థాపక పీఠాధిపతి గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. మా తండ్రి అయితే మార్గశిర శుద్ధ అష్టమి నాడు ఆయన జన్మించారు. మేము ఎప్పుడు కూడా తిథుల ప్రకారమే పుట్టినరోజులు చేసుకుంటాం, అందుకే డేట్లు వేరీ అవుతూ ఉంటాయి. సో అందుకని సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు ఇక్కడ ఆరాధనలు, అభిషేకాలు, హోమాలు, అన్నదానము చేయాలని చెప్పేసి మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసాం. జనరల్గా మేము ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా ఇక్కడ చిన్నది పెద్దది చేస్తూ ఉంటాము. పబ్లిక్కి బయటికి ఎక్కువ తెలియదు, కానీ మేము చేస్తున్నాం. ఇక్కడ ఈ ఆశ్రమం పేరు మీద పెద్ద కార్యక్రమం ఒకటి నడుస్తుంది. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర మేము ఎవ్రీ మంత్ ఒక 200 నుంచి 300 మందికి మేము ఫ్రీ ఫుడ్ డొనేషన్ చేస్తుంటాం. అది హైదరాబాద్ గాంధీ హాస్పిటల్, కోటి హాస్పిటల్ ఆ ఏరియాల్లో మాకు అది జరుగుతుంటుంది, నిత్యం జరుగుతుంది. మీకు దాని గురించి మీకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా మీకు ఈ ఆశ్రమం పేరు మీద మీకు తెలుస్తుంది. దాని కార్యక్రమం ఫీడ్ ద నీడీ ద్వారా జరుగుతుంది. కార్యక్రమాలు చేయట్లేదని కాదు, చేస్తున్నాం. ఈ ఆస్తి మీద మాత్రమే చేయడం కాదు కదా, సొసైటీ ఈజ్ లైక్ ఇట్ ఈస్ వరల్డ్ వైడ్. మాకు అక్కడ అనుకూలంగా కొంతమంది డొనార్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఆ కార్యక్రమం మంచిగా నడుస్తుంది. అది మనకు అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే చింతలకుంటలో ఉందండి. ఆ ఆఫీస్ తరఫున అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది? ఇక్కడ ఇష్యూ అనేది ఇప్పుడు కాదండి, ఈ గంగాధర్ తోటి ఇష్యూ మాకు 2009 నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే శివయ్య తోటి ఈయన జత కట్టేసి ఆస్తులన్నీ, అమ్మగారి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ, ఆశ్రమాలన్నీ ఆక్యుపై చేయాలని ఎప్పుడైతే ఆయన శివయ్య దండయాత్ర చేశాడో, ఆయనకు అనుకూలమైన మనుషుల్ని ఆయన వైపు తిప్పుకొని చేస్తూ ఉంటాడు. ఇక్కడ గంగాధర్ ఆయనకు బాగా అనుకూలంగా చేశాడు. పేరుతోటి అని చెప్పేసి చెప్పానంటే సార్, ల్యాండ్ అమ్మగారి పేరు మీద లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఒక టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ కిందకి మాణికేశ్వరి మాత అని చెప్పేసి చెప్పినటువంటి ఒక మాత, ఆ దయ వల్ల మేమిద్దరం పుట్టినాం. మా నాన్నగారు ఆమె భక్తులు. ఒక రెస్పెక్ట్ తోటి ఆవిడ పేరు మీద మనం ఒక సొసైటీ రిజిస్టర్ చేసి పెట్టినాం. ఓకే, దీంట్లో డాక్యుమెంట్లో కూడా చూస్తే ఆశ్రమ స్థాపనకై దోమలపల్లి లక్ష్మీ నరసింహారావు గారు ల్యాండ్ కొన్నారని ఉంటుంది మన సేల్డీలో కూడా. ఇప్పుడు ఈ ట్రస్ట్ అని చెప్పారు, అసలు లేదండి, ట్రస్ట్ కాదు. మీరు ఇక్కడ నుంచి బయటికి గెంటేసి మీరు ఏదో తాళం వేసారు? లేదండి, లేదు. బయటికి గెంటడం కాదండి. మేము యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే ఇదే గంగాధర్ వ్యక్తి ఈరోజు పొద్దున వచ్చి దమాక్ ఖరాబ్ చేసాడు మాది. ఎప్పుడు కార్యక్రమం చేసినా ఏదో లొల్లి చేయాలి, మమ్మల్ని డిస్టర్బ్ చేయాలనేది వాళ్ళది సంకల్పం అంతే. ఎందుకంటే మేము ఈ ఆస్తి మీద ఉండకూడదు, అది ఆయన అది. కాకపోతే ఏంటంటే ఎంతసేపు మీరు వచ్చారు సార్, ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాం, కానీ ఆఫీస్లోనే ఉండం కదా. దిస్ ఈజ్ ఇది ఒక పీఠంలో వర్క్ చేశాక నాకంటూ సంసారం కదా, నాకు సంసారం ఉండదు. నువ్వు బయట నుంచి వచ్చావు, నేను బయట నుంచి రావడం ఏంటండి? ఇది మనది అనుకున్నప్పుడు మనం ఇక్కడికి మా కుటుంబాన్ని చూసుకోవాలి. నాకు 2 ట్రాక్లు ఉన్నాయి, నేను సంసారిని, సన్యాసిని కాదు కాబట్టి. హైదరాబాద్లో మా ఇల్లు ఉంది, ఇది ఆశ్రమం, 2 నడపాలి, నేను వెళ్ళాలి రావాలి. మరి నేను కృష్ణుడిని కాదు కదా 2 రెక్కల ఉండడానికి. అది ఏమవుతుందంటే నేను అటు వెళ్ళంగానే దే ఆర్ టేకింగ్ అన్ అన్డ్యూ అడ్వాంటేజ్, దీంట్లో ట్రెస్ పాస్ చేయడం. ఈ తలకాయ నొప్పి నాకు 2009 నుంచి నన్ను నానా రభస పెడుతున్నారు. 2017లో నా మీద 40 మందితో అటాక్ చేశారు, క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి వాళ్ళ మీద. ఇది సొసైటీ 100% ప్యూర్ సొసైటీ ల్యాండ్. ఇది ఎవరి ఒక సొంతం ల్యాండ్ కాదు, ట్రస్ట్ కాదు, ట్రస్ట్కు సంబంధం లేదు.
ఇది చాలా క్లియర్. గంగాధర్కి వీసమెత్తు కూడా ఇక్కడ ఆయనకు కనీసం సొసైటీలో కూడా మెంబర్షిప్ లేదని 108 పేజీల డాక్యుమెంటేషన్ తోటి మనకు జడ్జిమెంట్ పాస్ చేసింది డిస్టిక్ కోర్టు. ఓపీ 759 ఆఫ్ 2018. దాని నెంబర్ కూడా చెప్తున్నాను. ఈ నెంబర్ చూసుకొని మీరు చూసుకోండి. డిఫెండెంట్స్లో ఈ మొత్తము 13-14 మంది కలిపి నా మీద కేసు పెట్టిండ్రు ఈమెకు లేదు అని. వాళ్ళు ప్రూవ్ కాదు కదా, ఒక్క కాగితం కూడా వేసుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకి లేదు కాబట్టి. జడ్జి గారు అంతా క్రాస్ ఎగ్జామినేషన్స్ అంతా అయిపోయాక స్టెప్స్ తీసుకున్నాక దిస్ ఈజ్ ప్యూర్లీ రిజిస్టర్డ్ సొసైటీ ఆథరైజ్డ్ బై ఇట్స్ పీఠాధిపతి దోమలపల్లి ఈశ్వరి మాత ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఫౌండర్ పీఠాధిపతి క్లియర్గా రాసి ఉంది. ఆ జడ్జిమెంట్ కాపీస్ కూడా నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీరు చూసుకోండి. అండ్ దాని తర్వాత ఎక్కడ ట్రస్ట్కి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఎవరు లేరు. ఉన్నది మేము 7 కమిటీ మెంబర్స్. అప్ టు డేట్ యూ కెన్ చెక్ ఇన్ రిజిస్టార్స్ ఆఫ్ సొసైటీ. మరి ఇన్ని రోజులు ఎవరు హ్యాండిల్ చేశారు? మేమే హ్యాండిల్ చేసాము. ఇక్కడ మేమే మనుషులను పెట్టాము. మాకు ఈ గంధంవారిగూడెం ప్రజలు 100% సపోర్ట్ చేసిండ్రు. మేము లేనప్పుడు కొంచెం చూసుకోండి బాబు అంటే వాళ్ళే మాకు ఈ పక్కన ఇంట్లో వాళ్ళందరూ గ్రామస్తులందరూ మాకు సపోర్టే. ఊర్లో వాళ్ళు కూడా చాలామంది మనకు సపోర్ట్ ఉన్నారు. ఈ ఆశ్రమం డెవలప్ ఎప్పుడు అవుతుందా అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సో మేము ఇక్కడ డెవలప్ చేద్దామని రాగానే మేమైతే వీళ్ళ మీద ఇంకా ఇప్పుడు కూడా క్రిమినల్ కేసు పెట్టే వచ్చిన నేను ఈరోజు చేసిన నాటకానికి. ఎందుకంటే ఆయనను కొట్టడం ఏంటండి, మేము అసలు ఆయనను కొడితే ఆయన శరీరం మీద ఇంత మరక లేదు, మేము ఏమీ అనలేదు, ఎమ్మెల్సీ రిపోర్ట్ కావాలి కదా, ఏమీ చేయలేదు. ఆయన సింపుల్గా హాయిగా నడుచుకుంటూ పోయి ఒక పోలీస్ కానిస్టేబుల్ వెంట పెట్టుకొచ్చి నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నా ఫోన్ తీసుకున్నారు అన్నాడు. ఆ ఫోన్ ఆయన దగ్గరే ఉంది, మేమేం తీసుకోలేదు. ఇట్లా నడుస్తూనే ఉంటాయండి. అంటే చెప్పినంత మాత్రాన ప్రూవ్ చేయలేడు ఆయన, ఎందుకు మేమేం చేయలేదు కాబట్టి. వాస్తవానికి ఫోన్ ఆయనే లోపల పెట్టిపోయాడు. వాస్తవానికి ఈరోజు పొద్దున ఫోన్ ఆయనే లోపల పెట్టి ఆడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోలీసుని తీసుకొని వచ్చి నన్ను కొట్టిరు, నా ఫోన్ గుంజుకోరు అని చెప్పేసి చెప్పారంటే నేను పోలీసుకి చెప్పినారు. నాకేం సంబంధం అండి ఆయన ఫోన్ గుంజుకోవడానికి, మాకేం అవసరం, మేము వెతుక్కోండి. రూమ్ లాక్ చేసిర్రు, ఇది చేసిర్రు అని చెప్పి రూమ్ లాక్ చేయలేదు, ఓపెన్ ఉన్నాయి చూసుకోండి అని చెప్పేసి చెప్పానంటే కానిస్టేబుల్ గారు ఉండి పద అని చెప్పేసి చెప్పాను. చూస్తే రూమ్ ఓపెన్ ఉంది, ఇదే నా ఫోన్ అని చెప్పేసి చెప్పాను. అప్పుడు తీసుకొని పోయాడు. ఇంకేమన్నా ఉందా సార్? పోలీసు వాళ్ళ ముందర కూడా పరుగు పోగొట్టుకున్నాడు కదా. సో ఇది జరిగింది. ఇందులో ఎటువంటి ఏమీ భయపడాల్సిన పని లేదు. భక్తులందరికీ ఆహ్వానమే. రేపు మంచి కార్యక్రమం ఉంటుంది. పొద్దున్నే అభిషేకము, ఇక్కడ హోమము, అన్నదాన కార్యక్రమం ఉంటాయి. ఇంకొకటి ఇదే సందర్భంలో మేము మా అందరికీ ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే, ఆస్ట్రాలజీ అనేది ఒక పెద్ద సైన్స్. అది అందరూ నమ్మినా నమ్మకపోయినా అది ప్రూవెన్ సైన్స్. మా తమ్ముడు రణధీర్ మహారాజు, అతను ఈ ఆశ్రమానికి జనరల్ సెక్రటరీ, మంచి పేరున్న ఆస్ట్రాలజర్. సో ఇతను చాలా పర్ఫెక్ట్గా ఆస్ట్రాలజీ చెప్తాడు. ఎవరికైనా ఆస్ట్రాలజీ ఫ్రీగా కావాలంటే సెకండ్ సండే యూ కెన్ కమ్ టు ఆశ్రమ్. ఇతను అవైలబుల్ ఉంటాడు, మీకు ఆస్ట్రాలజీ చెప్తారు. అది వీళ్ళ కులం మతం అనేది లేదు. దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా మాకు ముందే చెప్తున్నా ఏంటంటే, వేద పాఠశాల ఓపెన్ చేయాలి. కులం మతం ఏమీ లేదు. వేదం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము వేదం నేర్పుతాము. మా గుళ్ళల్లో పూజలు చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తాం. రైట్.